హాయ్ ఫ్రెండ్స్, టమాటా రైస్లోకి ఆలు మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలండి. దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా ఒకటి ఉందండి. దానిలోకి ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, గసగసాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బంగాళదుంపలు, ఆనియన్స్ కొంచెం మగ్గుతాయండి. సో మగ్గిన వెంటనే పచ్చెనపప్పు వేసుకోవాలండి. ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో అవి వేసుకొని చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకుందాము. ఈలోపు నేను రైతా కూడా చేసుకున్నానండి. రైతాలోకి పచ్చిమిర్చి వేయలేదండి. ఆనియన్స్, కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకుందాము. చూడండి గాయస్, ఆలూను, పచ్చెనపప్పు కొంచెం వేగాయి. సో దీనిలోకి మసాలా వేసేసుకుందాము. ఈ మసాలాలో కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి సో ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గనిద్దాము. చూడండి గాయస్, మసాలా నుంచి ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. సో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాము. తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే పట్టించిన కారం వాడుతున్నాను గాయస్. సో కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం పక్కన పెట్టాలి, మూత పెట్టుకోవాలి. సో చూడండి ఎలా ఉందో, కారం పచ్చివాసన పోయింది. సో తగినన్ని కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు మనం కొంచెం ఉడకనిస్తే చాలు గాయస్.